నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఖర్చులు కూడా కుటుంబ సంబంధమైన ఖర్చులు లాంటివి, తల్లి యొక్క ఆరోగ్యరీత్యా, గృహ సంబంధమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడం కొరకు, స్థిరాస్తుల నిమిత్తం ఖర్చులకి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా నూతన ప్రయత్నాలు అనేవి చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు అతి కష్టంగా ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు కొంతవరకు ముందుకు వెళ్ళడానికి దోహదపడే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా చాకచక్యంగా కమ్యూనికేషన్ని పెంపొందించుకుంటూ, సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటూ, దూర ప్రయాణాల కొరకు నూతన ఆలోచనలతో, మంచి ప్రణాళికలతో ఆధ్యాత్మికమైన ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, బంధువర్గాన్ని కలవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలమైన సమయంగా సూచిస్తున్నప్పటికీ నిద్రలేమిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారి విషయాలు తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఆకస్మికమైన లాభాలకి అవకాశం అనేది, ముఖ్యంగా స్నేహితులు, మిత్రులు వీరికి మంచిగా సపోర్ట్ ఇవ్వడం అనేది, వారి సపోర్ట్తో వీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగా ఎదుగుదల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. నెట్వర్క్ పెంపొందించుకుంటారు, స్నేహ సంబంధాలని అభివృద్ధి పరుచుకుంటారు, దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి గోచరిస్తోంది. ఆర్థిక లాభాలతో, దగ్గర ప్రయాణాలతో స్నేహ సంబంధాలని వృద్ధిపరుచుకుంటూ, మంచి నిర్ణయాలు తీసుకుంటూ, పరాక్రమవంతంగా ఆగిన పనులని ముందుకు జరుపుతూ వెళ్ళడానికి అవకాశం ఉండే సమయంగా మనం దీన్ని భావన చేయొచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మిథున రాశి వారికి వృత్తి సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిలో నూతన మార్పుల కొరకు చేసే ప్రయత్నాలు, వృత్తిలో మాట విలువ, గౌరవం, ఆర్థిక విషయాలు మొదలైనవన్నీ అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. అయినప్పటికీ కూడా శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి, వృత్తిపరమైన అభివృద్ధిలో వీరు తీసుకునే నిర్ణయాలలో శ్రమ ఉన్నప్పటికీ, బాధ్యతలు పెరిగినప్పటికీ, ఆర్థికమైన అభివృద్ధి కొరకు వీళ్ళు చేసే ప్రయత్నాలు మొత్తానికి గుర్తింపుని, గౌరవాన్ని తెచ్చే అవకాశం ఉన్నట్లుగా గోచరిస్తున్నది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన, ముఖ్యమైన కార్యక్రమాల మీద దృష్టి, అదేవిధంగా దూర ప్రయాణాలకి అవకాశం అనేది, దూర ప్రయాణాల దృష్ట్యా కొంత సౌకర్యాలు తక్కువగా ఉండే రీత్యా కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో కొంత అవగాహనను ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఒకటి కనబడుతోంది. అదే కాకుండా ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలోనూ, బంధువర్గంతో, ముఖ్యంగా భాతృవర్గంతో, సోదరవర్గంతో కలిపి తీసుకునే నిర్ణయాలు, వారితో చేసే చర్చలు, వారిని కలవడానికి చేసే ప్రయత్నాలలో కొంత ఆటంకాలు లాంటివి ఏర్పడడం, వ్యక్తుల యొక్క సహకారంలో కొన్ని ఆటంకాలు లాంటివి ఏర్పడడం మొదలైన వాటి వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉన్న ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆలస్యమైన అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన పనులలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, అదేవిధంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ, అనుకోని ఖర్చులు, అదేవిధంగా దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు మొదలైన వాటికి సమయం అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఏదన్నా ఇతరులకు విరాళాలు ఇవ్వడం, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక సంబంధమైన ప్రణాళికలలో వచ్చిన ధనాన్ని సక్రమంగా వినియోగం చేసుకోవడంలో కొన్ని కీలకమైన చర్చలు కుటుంబ సభ్యులతో చర్చించటం, అదేవిధంగా ఆర్థిక సంబంధంలో అనుకూలమైన మార్పులు చేయడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా వీళ్ళు దృష్టి సారించవలసింది ఆరోగ్య విషయాల్లో. ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ పనులు పూర్తి చేయడానికి శ్రమతో ముందుకు వెళ్ళేటప్పుడు తగిన శ్రద్ధతో ఆరోగ్య శ్రద్ధ తీసుకోవలెను. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? కన్యా రాశి వారికి సాంఘిక సంబంధాలు, నూతన మైత్రి బంధాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా స్నేహ సంబంధాలని అభివృద్ధి పరుచుకోవడానికి
ముఖ్యులతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయులతో మంచి సంబంధ బాంధవ్యాలు, ఎదురు చూస్తున్న వర్తమానాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, శ్రమకి తగిన ఫలితం, సంతాన వర్గం యొక్క అభివృద్ధి, మానసిక ప్రశాంతతనివ్వడానికి అవకాశం అనేది ఉంది. ఆగిన పనులు ముందుకు పెడతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన వార్తలు ఆనందాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది. తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ఈ తులారాశి వారి విషయంలో వీళ్ళకి శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం, దైనందిన జీవితంలో మార్పులు, వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాలలో అధిక శ్రమతో వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం అభివృద్ధికరంగా ఉంటుంది. పోటీలలో నెగ్గుతారు. నూతన నిర్ణయాలు, సంతాన వర్గం యొక్క విషయాలలో మీరు తీసుకునే కీలక నిర్ణయాలు చాలా వరకు మీకు అనుగుణంగా ఉండే అవకాశం అనేది ఒకటి. మీ శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లభ్యమవడం, వృత్తిలో పేరు ప్రఖ్యాతులు పెరగడం, వ్యక్తుల యొక్క సహకారంతో మీరు అనుకున్న పనులు సాధించడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉందని మనం ఇక్కడ గమనించాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోందమ్మా? వృశ్చిక రాశి వారికి మానసిక ప్రశాంతత, ముఖ్యంగా సంతాన వర్గ రీత్యా కావచ్చు, లేకపోతే ఆర్థిక విషయాలలో కొంత ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంత మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. అనవసరమైన ఆలోచనలతో ఘర్షణాత్మకమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ అది మీ యొక్క బంధువర్గంతో కావచ్చు, ముఖ్యులతో కావచ్చు, ముఖ్యంగా తీసుకునే నిర్ణయాల్లో చిన్నపాటి ఆలస్యాలు మీకు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా మొత్తానికి దాన్ని ఎలాగోలా అధిగమిస్తూ ముందుకు వెళ్ళే కీలక నిర్ణయాలు అనేవి తీసుకోగలుగుతారు. అయితే ఇంకా ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యుల యొక్క సహకారం బాగుంటుంది. పెద్దల యొక్క సహకారం, దీవెనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గానికి సంబంధించిన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆలస్యాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ఆత్మీయులతో ఘర్షణల్ని దూరంగా ఉండేట్టుగా చూసుకుంటూ వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ధనుసు రాశి వారికి కుటుంబ విషయాల మీద శ్రద్ధ చూపిస్తారు. ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అది మీ గృహ సంబంధమైన విషయాలకి, ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాల కొరకు, అదేవిధంగా విద్యార్థులకైతే హాస్టల్కి సంబంధించిన విషయాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి కనబడడం, అదేవిధంగా స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ విధానంలో కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం, వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, తోబుట్టువుల యొక్క ఆలోచనలు, వారి యొక్క సహకారంతో కొన్ని చక్కటి చర్చలతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి, సంఘంలో గుర్తింపు, గౌరవం, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం, భాగస్వామ్య వ్యవహారాల్లో ఖర్చులు పెరిగినా కూడా అది మీకు చాలా వరకు అనుకూలమైన ఇదే ఇచ్చే అవకాశం కనబడుతుంది. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ఈ మకర రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తిస్తారు. సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. మంచి ఆలోచనలతో, విశ్లేషణాత్మకమైన నిర్ణయాలతో, తోబుట్టువులతో చర్చలు జరిపి దూరంగా ఉండే స్నేహితుల్ని, మిత్రుల్ని కలిసి వారితో కలిపి కొన్ని కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. పరాక్రమం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వారితో కలిపి కొన్ని కీలక చర్చలు చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే తోబుట్టువులతో చర్చలు చేస్తారు. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మాట విలువ పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకున్నా ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాల వల్ల కొంత చికాకులు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఆర్థికంగా రుణాలు తీసుకునైనా మీ యొక్క విషయాలని అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా కృషిశీలత పెంచుకుంటారు. నిర్ణయాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా మంచి వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటారు. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. కానీ మాట విలువని పెంపొందించుకోవాలి. ఘర్షణలు అధిగమించాలి. అపార్థాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. మీనరాశి.
అమ్మ, ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలలో ఆలస్యాలు ఆటంకాలని అధిగమించగలుగుతారు. మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. చాలా చక్కటి విశ్లేషణ అనేది ఏర్పడుతుంది. నిర్ణయాలు అనుకూలంగా ఉండడం, వ్యక్తుల సహకారం లభ్యమవడం, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఉపాసనా బలం పెరగడం, బంధుమిత్రులతో సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం, మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, మీ సలహాలతో ఇతరులు అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు లాంటివి కలగడం, మీ సంతాన వర్గంతో ఆలస్యమైన మంచిగా చర్చలు చేసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండే సమయంగా దీన్ని మనం భావించవచ్చు.